కానీ మనం ఏమైపోతామంటే తెరతో ఎక్కువగా సంగం పెట్టుకోవడం కన్నా, తెరతో తాదాత్మ్యత కన్నా, తెర మీద పడుతున్న రంగు బొమ్మల మీద తాదాత్మ్యత చెంది, ఆయనకి ఎవరికో కథానాయకుడికి కష్టాలు వచ్చాయని వెక్కి వెక్కి ఏడ్చేసి పకపకా నవ్వేసి ఆనందపడిపోయి వాళ్ళెవరో కొట్టుకుంటుంటే మనం ఉత్కంఠ పొందేసి చిట్ట చివరికి వాళ్ళు కథానాయకుడు కథానాయిక కలుసుకుంటే చాలా ఆనందపడిపోయి లేచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు చూస్తే తెర ఒకటే ఉంటుంది, తెర సత్యం. అట్లా ఆ చలనచిత్రాలు ప్రదర్శించేటటువంటి ప్రాంగణంలో ఎన్ని వందల కథలు వచ్చాయో, ఎన్ని వందల కథలు వెళ్ళిపోయాయో, ఆ వచ్చి వెళ్ళిపోయేదంతా అసత్యం. నిజానికి సత్యమైన తెర లేకపోతే అసత్యమైన అంటే అక్కడ లేకపోయినా ఉన్నట్టుగా కనిపించేది ఏదంటే నిజానికి చలనచిత్రం. అందుకే లోపల నుంచి అన్ని భావాలు బయటకు వస్తాయి.